क्या नाम? राघव और ऋतिक। ऋतिक और बच्चा लड़की का नाम? किंजल काव्या। ओके, टोटल 4 है। आपको खाने के लिए गाड़ी और क्या कोई खेत कुछ है? हाँ, खेत है गांव में। अच्छा, आपका पापा का नाम? नारायण दास। नाउ यू आर विथ राधामोहन दास। नारायण दास, मैं राधामोहन दास। ओके, मम्मा का नाम? पार्वती। सो अभी दिल्ली में आपको काम चल रहे हैं? वो घर किराए का? हाँ, घर किराए का ले रखा है रेंट। अच्छा, सो 4 बच्चे इधर ही आए, इधर ही पढ़ रहे हैं? हाँ, नहीं, इधर नहीं पढ़ते, गांव में उधर पढ़ते हैं। अच्छा, यहाँ वाइफ है ना। अच्छा, आप और आपका वाइफ का साथ? हमारी वाइफ मेरे साथ नहीं है अभी। बच्चे इधर ही आए हुए हैं छुट्टियों में। अच्छा, बच्चे घर पे पढ़ते हैं। अच्छा, एमपी में। ओके। यहाँ खुश हैं आप? आनंद है? हाँ, यहाँ खुश है, आराम है? भगवान जो करता है अच्छे करता है। भगवान जो करता है वो अच्छा है ना? बोलो जय श्री राम। जय श्री राम। భారత్ మాతాకి. హిందూ బంధువులారా, మీకు ఎందుకు ఈ వీడియో తీశానంటే, ఇతను ఒక ట్యాక్సీ డ్రైవర్. గమనిస్తున్నారు కదా, ఢిల్లీలో ఇతను 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, కవల పిల్లలంట, 2 మగ పిల్లలు. మరి ఒక ట్యాక్సీ డ్రైవర్ 4 పిల్లలను కానీ ప్రశాంతంగా పెంచుతుంటే, నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీవి, నెలకు లచ్చన్నారా, మీ ఆవిడకో లచ్చ, నువ్వు లింగులింగమని ఒకరిని కానీ అది బోర్డు తయారు చేస్తావేంట్రా? అందుకని ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇంట్లోంచి బాల్యం నుంచే వచ్చి ఈ మార్గంలో ఉన్నాం. ఏదో సాధన చేయాలి, మోక్షం పొందాలని. ఈ దేశం, ఈ ధర్మం నిలబడాలంటే దీనికోసం కృషి చేసేవాళ్ళు ఉండాలి కదా. కాబట్టి మీరు ఎలాగా ఫైటింగ్లు అవి చేయలేరు కదా. కనీసం ఫైటింగ్ చేసే సంతానాన్న ఉత్పత్తి చేయాలి కదా ఈ ధర్మం కోసం. లెర్నింగు లేక ఫైనల్గా పందులు పెరిగిన తర్వాత బర్నింగ్ అయిపోవడానిక నీ సంపాదన. అందుకని హిందువులారా బాగా వినండి, బాగా తినండి, హిందువుల దగ్గర కొనండి, బాగా కనండి. భారత్ మాతాకి. అలాగే గొర్రెల్లారా, ఇంకో విషయం, మేము కారెక్కిన తర్వాత అతనంతటికి అతనే చెప్పాడు, మా నాన్న పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, పిల్లలు అని గర్వంగా చెప్పాడు. అందుకని ఈ మన తెలుగు రాష్ట్రాల్లో నాన్న పేరు చెప్పుకోలేని గొర్రెల కోసం కూడా ఇతను ఒక ఆదర్శనీయం. అందుకని మీ నాన్న పేరు చెప్పుకోండి. యేసు అంటే అలాగే చెప్పలేడు, వాడికి దిక్కు లేదు. మీకేం పోయేకలరా, చక్కగా మీ నాన్న పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి, ధైర్యంగా కామెంట్లోకి రండి. తిడితే తిట్టండి, ఏం పర్వాలేదు, మీరంతా మా పుట్టినోళ్ళే కదా, నేనేం అనుకోను, రండి. కానీ ధైర్యంగా రండి, మీ పేరుతో మీ అమ్మ నాన్న పేరు చెప్పడానికి ధైర్యం ఉంటే రండి. భారత్ మాతాకి వందే జై శ్రీరామ్. ధర్మస్య జయోస్తు అనండి. ధర్మస్య జయోస్తు. ధర్మస్య అధర్మస్య నాశోస్తు. అధర్మస్య జై శ్రీరామ్. పాషన్న మతం నశించుగాక, సనాతన ధర్మం వర్ధిల్లుగాక, సెక్యులర్ కుక్కలకు బుద్ధి వచ్చుగాక, భారత్ మాతకు జయమగ్గాక. జై శ్రీరామ్.